నాది బాలయ్య, నా పేరు బండెలకి చెల్లరా. ఈ బీరాబ గుడి దగ్గర మేకలు 7 గంటలకు మేకలు కొట్టిపోయినాము. కొట్టిపోతే 10:30 వరకు నేను ఆన్యుండ. 10:30 తర్వాత ఇంటికి పోయినా. ఇంటికి పోతే పొద్దున్న నేను 6 గంటలకు వచ్చి చూస్తే మేకలు 30 మేకలు పోయినాయి. 50 మేకల్లో 30 మేకలు పోయినాయి. సాయం చేయాలని ప్రభుత్వం ఏమన్నా సాయం చేయాలని. వాటి మీదనే కుల వృత్తి మాది. వాటి మీదనే మేకల మీదనే బతుకుతున్నాం మేము. ఏమన్నా నాది బండిచల గ్రామం. అయితే గుండెల బాలయ్య యొక్క మేకల షెడ్డు మెయిన్ రోడ్డుకు ఇట్లా బీరాప గుడి వెనుకలనే ఉంటుంది. అక్కడ ఆయన షెడ్డు, ఆయన కులవృత్తే మేకలు పెంచడం, గొర్రెలు పెంచడము ఆయన కులదైవం. కాబట్టి ఆయన కులవృత్తి చేసుకుంటూ సుమారు 5 సంవత్సరాల నుంచి మేకలు 50 మేకల్ని తయారు చేయడం జరిగింది. అందులో పెద్ద మేకలే 50 మేకలు ఉంటాయి. అందులోకెళ్ళి 30 మేకలు తెల్లవారుజామున 12 నుంచి 2-3 గంటల ఆ ప్రాంతంలో ఒక బులోరా బండి తీసుకొచ్చి రివర్స్ తీసుకొచ్చి మొత్తం ఆ 30 మేకలు వేసుకొని పోవడం జరిగింది. దీనిపైన సుమారు ఆ 30 మేకల వాల్యూ సుమారు 6-7 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే ఈ 6-7 లక్షల వాల్యూ కూడా ఏ వ్యవసాయం చేసినా కూడా సంపాదించలేము. ఈయన ఆ 6-7 లక్షల వాల్యూ ఈయన 5 సంవత్సరాల కష్టార్జితం. అయితే ఈ మేకలు పోవడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పాపం ఉదయం నుంచి ఇప్పటి వరకు తిండి కూడా తినలేరు. ఆయన చాలా బాధగా ఉన్నది. కాబట్టి దీనిపైన వెంటనే మన ఈ లోకల్ పిఎస్ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ వెంబడే ఈ దొంగ ముఠాలు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, దొంగతనం ఎవరైతే చేసిండో వీళ్ళందరినీ తక్షణమే పట్టుకొని ఈయనకు గుండెల బీరాకు న్యాయం చేయగలరని కోరుచున్నాం.